దేవుడు ఎప్పుడు మేలు చేస్తాడండి. హీ విల్ ప్రూవ్, ఆయన నిరూపించుకుంటాడు, నేను నిన్ను స్వస్థపరచగలను, నువ్వు నన్ను నమ్ము. ఏంటండి, మనలో చాలామంది డాక్టర్లు నమ్మినంతగా దేవుని నమ్మటంలా. డాక్టర్లు వద్దని చెప్పలేదు, పరమ వైద్యుడు మన ప్రభువే, ఆయన కూడా డాక్టరే. ఏంటండి, రోగాల్ని స్వస్థపరిచాడంటే ఎవరైనా? డాక్టర్ జీసస్. ఎప్పుడు రాలేదు ఈ థాట్, ఎప్పుడు పెట్టలేదు, డాక్టర్ జీసస్ ఉంటాడా? ఏంటండి, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. మనం స్వస్థత అనగానే కేవలం శరీరానికి వచ్చే రోగాలు అనుకుంటున్నాం, కానీ మన మనస్సుకు కూడా రోగం ఉంది. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన దానికి ఉంది అసలు రోగం. ఆ రోగం మూలనే ఈ రోగాలు వస్తున్నాయి. ఆ హృదయ రోగాన్ని స్వస్థపరిచేవాడు ప్రభు. ఏంటి హృదయ రోగం? అసలు రోగం అంటే ఏంటి? సమ్ డిజార్డర్, ఏదో ఒక ఏమంటారు డిజార్డర్కి మళ్ళీ ఏదో అవకతవక ఏర్పడింది. బ్లడ్ సరిగ్గా సర్క్యులేట్ అవ్వలేదు, లేదా ఆక్సిజన్ సరిగా అందలేదు, లేక కిడ్నీలు ఫిల్టర్ చేయటం లేదు, లేదా ఏదో ఒక ఊండ్ లోపల గాయం ఏర్పడింది, పుండు పుట్టింది. దీని వలన మనకు అన్ని రకాలైన రోగాలు వస్తున్నాయి. మన వస్తువు ఒకటి పనిచేయలేదంటే, ఒకటి శబ్దం ఇస్తుందంటే దాంట్లో ఏదో ఒక డిఫెక్ట్ ఉంది, వెంటనే మనం రిపేర్ సెంటర్ పంపిస్తున్నాం. ఏంటండి, కొన్ని వాషింగ్ మిషన్లో డబడబా 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 అంటాయి. అంటే అందులో నేస్తా ఊరుకో ఏదో రోజు బ్రేక్ డౌన్ అయిపోద్ది, ఇరిగిపోద్ది మొత్తానికి. మనం కూడా అంతే, పర్వాలేదులే ఈ రోగం పర్వాలేదులే అనుకుంటూ పోతా ఉన్నాం అనుకో, ఏదో ఒక రోజు మనం పూర్తిగా పతనం అయిపోతాం. మన ప్రభు మన రోగాలు భరించాడు. హల్లెలూయా. నా రోగాలు నా ప్రభు భరించాడు. ఇవాళ నువ్వు సజీవుడిగా ఉన్నావంటే, నువ్వు ఆరోగ్యవంతుడిగా ఉన్నావంటే దానికి కారణం నువ్వు మంచోడు అని కాదు. నీ శరీరం మిగిలిన శరీరాల కంటే మించిన ఉక్కు శరీరమో ప్లాస్టిక్ శరీరమో కాదు. మనం కేవలం మట్టి వారమై ఉన్నాము, వట్టి వారమై ఉన్నాము. మనలో మేలైనది ఏదైనా ఉన్నదంటే అది మన ప్రభువు మనకి అనుగ్రహించింది. హల్లెలూయా.